నమస్తే. జూలై 7, 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా ఈరోజు గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయి, ఏ స్థానాల్లో సంచరిస్తున్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది అనే అంశంలో తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 9వ స్థానంలోను, మంగళుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు యాత్రలలో విజయం ఉంటుంది, క్షేత్ర దర్శనం చేస్తారు, ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి, ప్రయాణాల వల్ల కూడా లాభాలు కలిగే అవకాశం ఉంది. కీలకమైన వ్యక్తుల యొక్క పరిచయాలు కలగబోతున్నాయి. దీంతో పాటు విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తే అవకాశం కనబడుతోంది. అయితే మానసికమైన ఉల్లాసంతో ఈ రాశిలో ఉండే వారందరూ ఉండబోతున్నారు. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ఒక కీలకమైన అంశము వల్ల మీరు గతంలో ఇబ్బంది పడి ఉంటే కనుక ఆ ఇబ్బంది తీరిపోయి మీ మీద అనుమానాలు లేకుండా ఉండేటట్టు మీరు క్లియర్గా సంతోషంగా ఉండేటట్టుగా గోచరిస్తోంది. అంటే గతంలో ఏదైనా మీ మీద నిందలు పడినా లేదా మీ మీద అపవాదులు ఎవరైనా వేసినట్టయితే కనుక అవి తొలగిపోయి మీ మీద ఆ అపవాదు తొలగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. సంతోషించదగ్గ విషయము. వ్యాపారస్తులకు కూడా ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంది. మీరు వ్యాపార విస్తరణకు కానీ లేదా కొత్తగా వ్యాపారంలోకి రావడం కానీ లేదా వ్యాపారంలో ఏమైనా మార్పు చేర్పులు చేసుకోవడం కానీ ఇలాంటి వాటికి అగ్రిమెంట్ల కోసం కానీ భాగస్వామ్య ఒప్పందాలకు కానీ ఇలా మీరు ఏదైతే అనుకుంటారో ఆ అనుకున్నవి ఈరోజు చెయ్యడానికి అత్యంత శుభప్రదమైన రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు చంద్రుడికి తప్పనిసరిగా పూజ చేయడమో, చంద్రుడికి సంబంధించిన ఏదైనా అష్టోత్తరం కానీ చంద్ర గాయత్రి కానీ ఈరోజు ఉదయం చదువుకున్నట్టయితే ఈ రోజంతా ఎటువంటి ఆటంకాలు లేకుండా సానుకూలంగా అయ్యే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా మీకు ఒక చిన్న మంత్రాన్ని అందివ్వబోతున్నాను. ఓం సోం సోమాయ నమః అనే ఈ మంత్రాన్ని యథాశక్తి చదువుకొని మీరు ఏ పని ప్రారంభించినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. నమస్తే.